ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్. హలో. హలో గంగా, ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను డాక్టర్. నువ్వున్న పలంగా ఇక్కడికి రావాలి. ఏమైంది డాక్టర్? ఆటో శంకర్ స్పృహలోకి వచ్చేలా ఉన్నాడు. ఇన్నేళ్ల తర్వాత అతని బాడీ స్పందిస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా స్పృహలోకి వస్తాడు. నువ్వు త్వరగా రా గంగా. ఇప్పుడే వస్తున్నాను డాక్టర్. మీరు మీ శివతో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు కదా, బావేమో పారిపోయాడు. మా అన్నయ్య పని మీద వెళ్ళాడు. నువ్వు శివని రెచ్చగొట్టకు. ఈ జన్మలో నువ్వు గంగతో కలిసిపోలేవు కాబట్టి తప్పుకునే ఛాన్స్ ఉంటే చెప్పు, నేను దూరిపోతాను. దూరడానికి ఇక్కడేం సందు లేదు. అయినా సరే నువ్వు తల దూర్చాలనుకుంటే మెడలు వంచేస్తాను. జాగ్రత్త. సరే చూద్దాం, నీ ఫస్ట్ నైట్ అవుతుందో లేదంటే నాకు బావకి ముడిపడిపోద్దో. ఎవరు చూసొచ్చారు భవిష్యత్తు? ఎవరున్నారని ఇక్కడ ఆగాడు? డాక్టర్, మామకి ఎలా ఉంది ఇప్పుడు? మామనా? ఎవరై ఉంటారు? ఇందాకనే ఆటో శంకర్ బాడీ స్పందించడం మొదలైంది. ఆటో శంకరా? డాక్టర్, శంకర్ మామ స్పృహలోకి రావాలి. తను కళ్ళు తెరవాలి, నాతో మాట్లాడాలి. అప్పుడే అమ్మ అదృష్టం వెనక ఎవరి హస్తం ఉందో, అసలేం జరిగిందో అర్థమవుతుంది. రోజు పక్కూర్లో పనికి వెళ్లే మా అమ్మని శంకర్ మామయ్య ఆటోలో దింపేవాడు. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. మా అమ్మ గురించి నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది డాక్టర్. తన మీద పడ్డ నింద, మచ్చ అన్నింటినీ చెరిపేయాలంటే శంకర్ మామయ్య కళ్ళు తెరవాలి. రిలాక్స్ గంగా, టెన్షన్ పడకు. ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే తనకి తప్పకుండా స్పృహొస్తుంది. డాక్టర్, శంకర్ మావయ్యకైతే ఏం కాదు కదా? నోను, తన ప్రాణాలకైతే ప్రమాదమే లేదు. ఇది కూడా ట్రీట్మెంట్ లో భాగమే. టెన్షన్ పడకండి, మంచి జరగాలని ఆశిద్దాం. అలాగే డాక్టర్. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ ఉందనుకుంటున్నాను. చెప్పాలి. ఆటో శంకర్ గారు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడని చెప్పేసి తెలియాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.